సంఘ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సంఘ మండలంలో మొత్తం 15 విడతలుగా 401 మందికి 1,32,41,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది అని తెలిపారు. ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టపల్లి రమేష్, నాయకులు కందకట్ల నరహరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది రాజకీయాలలో చేసిన పని చెప్పుకోకుంటే నష్టపోతామంటారు. అందునుంచి అక్కడ చూసినావా, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు తిరిగి వస్తుందట. ఇప్పుడు మనం నిజం కూడా చెప్పుకుంటే మా నాయకులను అడుగుతున్నాను నేను, మనం చేసిందని చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలా వద్దా? ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. ఎందుకంటే మనం చేసిన కనుక వాళ్ళు ఏం చేయలేదు కనుక వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు కనుక అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటారు. మనం చేసినవి చెప్పుకున్నాం. నేను అందునుంచే మా నాయకులు మొన్న ఇచ్చిన 2 పడగలు ఇంతవరకు కూడా రేపు వచ్చే రేషన్ కార్డుల కాడికి వాడు ఏం చేయలేదు, మనం ఏం చేసి ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడినే ఉన్నాయి మాటలు, పెద్ద పెద్ద మాటలు. ఈ కాంగ్రెస్లో బుద్ధి లేదు. ఆ గుడిసెలలో ఒక 4 రోజులు పండుకొని చూడండి. రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పడకలు ఇల్లు ఇద్దాం. ఎందుకంటే అల్లుడంతా ఏడు ఉండాలి, బిడ్డంతా ఏడు ఉండాలి, గొడ్డిబోలు ఏడు ఉండాలి. అందులో నుంచి 2 పడకలు ఇల్లు ఇద్దాము అని చెప్పి, కట్టిస్తాము అని చెప్పి మాట్లాడింది. వేయండి, వేసి ఇప్పుడు మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము. మళ్ళీ ఒకసారి 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిల్లా. 3 లక్షలు ఇస్తారన్నారు, ఇచ్చిల్లా. అవి ఆ రోజు మాట్లాడిన వేయాలి, మళ్ళీ ఇప్పుడు మనం చేసి వేయాలి. రైతుల రుణమాఫీ వడ్డీకి సరిపోలేదు ఆ రోజు, ఈరోజు సంవత్సర కాలంలో కూడా చేసినాం. అది చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చినా. ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలోనే. ఇంకా రాబోయే రోజులలో మళ్ళీ ఇస్తాం. ఇంకా సంవత్సరానికి 60,000 వేసుకున్నా కూడా 2,50,000, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామానికి కూడా గ్రామాధికారిని నియమించబోతున్నాం. అదేవిధంగా సర్వేలను కూడా నియమించబోతున్నాం. ఇవాళ భూభారం తీసుకొచ్చిన ధరణి ద్వారా ఎన్ని ఇబ్బందులు పడరండి, గుర్తు చేసుకుంటే ఒకసారి మర్చిపోతాను. ఎందుకంటే మనకు అలవాటు దెబ్బ తాకుతున్నాట, అప్పుడే అబ్బో దెబ్బ తాకింది అంటే ఇక భవిష్యత్తులో దెబ్బ తాకద్దు అనే ఆలోచన రావాలి మనకు. రావద్దు అని అంటే మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆలోచన ఉండాలి. అందులోనే నేను గుర్తు చేస్తుంటా ప్రతి సందర్భంలో. మా నాయకుడు కానీ మిమ్మల్ని కూడా కోరుతున్నాం. మాకు ప్రచారకర్త ఎవరు అంటే ప్రజలే. నేను చేసిన మేము ప్రజలే కోరుతున్నాం. ఆ ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటి, ఆ ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటి ప్రజలకు చెప్పండి. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మీ మంచి ఏంటి, ఈ ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందా ఈ రెండింటిని కూడా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఇవాళ సింగపూర్లో పెట్టుకున్నాడు ఒక బంగ్లా, 125 మంది 130 మందిని అక్కడ నుండి పెట్టిండు. ఇక్కడైతే మళ్ళీ ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్లో అయ్యగొడుగులకు వస్తానే తొందరలోనే బిడ్డ 6 నెలలు వచ్చింది. ఇక అయ్యా కొడుకు కూడా పడతారు. ప్రభాకర్ను రాకుండా చూసిళ్ళు, కానీ ముక్కు దాడి వేసి గుంజుకొచ్చింది ప్రభుత్వం. అక్కడ నుండి పెట్టిండు. ఇక్కడైతే మళ్ళీ ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్లో అయ్యగొడుగులకు వస్తానే తొందరలోనే బిడ్డ 6 నెలలు వచ్చింది. ఇక అయ్యా కొడుకు కూడా పడతారు. ప్రభాకర్ను రాకుండా చూసిళ్ళు, కానీ ముక్కు దాడి వేసి గుంజుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అన్ని దాచుకోవాలని చూసుడు కొన్ని రోజులు కష్టపడ్డాడు పాపం. కానీ అధికారులు మనోళ్ళు ఆయన ప్రభాకర్ మాకు అంతకుముందు ఆఫీసర్ అని చూడకుండా ఇప్పుడు మొత్తం నిజాలన్నీ కక్కిస్తున్నారు. కొట్టగా తిట్టగానే నిజాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేస్తే ఇక్కడ కేసులు అయితే అని చెప్పి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. జీతాలు ఇచ్చి సెల్ ఫోన్లలో తప్పుడు వార్తలన్నీ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడి నుండి
దుబాయ్లో ఆఫీస్ పెట్టుకుంది. ఇక్కడైతే పక్కన అంటారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొరకబడతారని చెప్పి దుబాయ్ అయితే ఎందుకంటే అక్కడ పోయి మన చట్టాలు ఏం చేయలేవు కనుక ఇటువంటి వీటి విషయంలో చట్టాలు కొంచెం ఏమి చేయలేవు. ఏదో పెద్ద క్రిమినల్ అయితేనే ఏమన్నా దేశం ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అక్కడ నుండి సోషల్ మీడియాలో ఇవాళ వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. మరి వాటిని మనం ధీటుగా ఎదుర్కో. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలి. అంతేందుకు రైతులకు సంబంధించి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేనే మర్చిపోతాను. 14 అంతేనా సంతోష్? నేను 14 అన్నా, నా 13 అన్నాడు. 2017 ప్రగతి భవన్ సాక్షిగా ఈరోజు నేను చెప్పే ముచ్చటింటే నేను అనౌన్స్ చేసే విషయం చూస్తే దేశమే విచిత్రపోతుంది. ఆ భగవంతుడు నన్ను అభివృద్ధి పుట్టించుడు అవుతుంది. ఎలా అంటే 10 సార్లు నెలకొకసారి చేయండి, సోషల్ మీడియాలో రన్ చేయండి, మిమ్మల్ని బతిలాడుకుంటాను కదా. రేపు 2018 మార్చి నుండి మీకు యూరియా అన్ని ఎరువులు ఉచితం అని అన్నాడు. ఇచ్చిండా? సబ్సిడీలు ఇచ్చిండు అప్పుడు. ఇప్పుడు మీరు సబ్సిడీలు స్టార్ట్ చేసినావా లేదా? మళ్ళా నెలకు 6,500 కోట్లు అప్పు కట్టుకుంటూ కూడా ఇవన్నీ కడతా అంటే రాణి పట్టుకొని గది ఇయ్యలేదు కదా అని 10 సార్లు చెప్తాను. ఇచ్చిందే మాత్రం మాట్లాడాలి. అందుకే వాడు గది ఇయ్యలేదు కదా అంటే ఇది ఇచ్చలేం కదా అని మనం చెప్పాలి. ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని వేల రూపాయలు ఆదా అయిందో ఒకసారి చూడండి. మీరు ఉచిత బస్సు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 కరెంటు ఉచితం కావచ్చు, సన్నవాళ్ళకి 500 రూపాయల బోనస్ కావచ్చు, 2వ హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెట్టి పెడుతున్నాం. ఇవాళ 40% పెంచినాం. వాడు దుర్మార్గుడు పెంచిండు అసలు. వాడు 40% పెంచడం వల్ల ప్రతి బిడ్డకు నెలకు 4 సార్లు చికెను, నెలకు 2 సార్లు మటను, ప్రతిరోజు ఒక పండు, మధ్యాహ్నం స్నాక్స్ అంటే టిఫిన్, అల్పాహారం ఇన్ని ఇచ్చడం వల్ల నేను మన హాస్టల్ వెళ్ళినప్పుడు పిల్లల్ని అడిగిన, మీ ఇంట్లో తిండి బాగున్నదా, ఇక్కడ తిండి బాగున్నదా నాన్న అని అడిగితే ఇక్కడే తిండి బాగున్నది సార్ అని చెప్పి. ఇది వాస్తవం అవునా కాదా ఆలోచన. కాస్మెటిక్ ఛార్జెస్ అమ్మాయిలకు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ 200% పెంచినా వాళ్ళ ఆత్మ గౌరవంగా ఉంటారు బిడ్డలు. లేకుంటే ఎంపీసీఎస్ని అడగాలనా, అవి ఎప్పుడు వస్తుందో ఎట్లా చెప్పుకోవాలో అని బాధపడతారు. కానీ వాళ్ళ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు బిడ్డలు. అది ప్రభుత్వం గొప్పతనం. మండలంలో 6,000 పోతున్నాం. ఇవన్నీ మీరు దయచేసి చెప్పుకోండి అని చెప్పి. తొందరలోనే పెన్షన్స్ వస్తాయి, తర్వాత ఆడబిడ్డ కట్నాలు కూడా వస్తాయి. కొంచెం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. అభివృద్ధి మీరు అందరూ కూడా మాకు ప్రచారకర్తలు మీరే. ఈ పార్టీని కాపాడుకొని టీవీని కాపాడుకోవాల్సింది మీరే. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి మాఫీ అయిందా లేదా? రేపు 17వ తారీఖు నాడు మళ్ళీ ఇవ్వబోతున్నాం. ఎన్ని ఇచ్చినాం సార్? అంత మండలానికి 2 కోట్లు ఇచ్చినాం. మీ మండలానికి మహిళా సోదరి మంది ఇస్తానని చెప్పి మొదట్లో అటు ఇటు ఏదో కొంచెం అటు ఇటు ఆడినట్టు చెప్పిన తర్వాత ఇంకొకటి ఏదో ఉంటే అభయాస్తం వచ్చినాయా? అసలు కట్టిన పైసలే రాలే. మరి ఏ ముఖం ఆడుకొని వాడు ఓట్లు అడుగుతాడు. మనం ఏ విధంగా ఓట్లేద్దాం మీరే చెప్పండి. ఇంత 500 1000 రూపాయలు ఇప్పుడు స్థానిక సంస్థలకు 2000 3000 ఇంత ఓట్లు వేద్దామా? ఎంత వేద్దామా? ఆలోచించుకోండి. ఇవన్నీ కావాలా లేకుంటే పోలింగ్ రోజు ఇచ్చే 2000 3000 కావాలా ఆలోచించుకోండి. రేపు స్థానిక సంస్థలలో కూడా చెప్తున్నా, మీరు ఇప్పటివరకు చేసిన పనిని గుర్తించి మీరు ఆశీర్వాదిస్తేనే రేపు పొద్దున రేవంత్ అన్న కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రకాశ్ అన్న కావచ్చు, మీకు కేవలం పని చేయబుద్ది అవుతారు. లేకుంటే చేసిన ఏ లాభం ఉన్నది, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు అనుకుంటే ఇక మాకు కూడా మీరు అదే దారి చూపిస్తారో ఆలోచించుకోండి. ఇవన్నీ ఆలోచించుకోండి. ఇంకా 3.5 సంవత్సరాలు మళ్ళీ డైరీ కూడా పెడుతున్నా. మీకు ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకోండి.
తెలుసు, ఎంపీ వారికి మా వాళ్ళకి తెలుసు. మహిళలు కూడా వేణువులు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా. నేను ఈ ఇంటికి నీ పిల్లలకి నువ్వు మంచి పాలు వాడాలి. ఇవాళ ఒక విజయ డైరీ పాలు తప్పితే దాంట్లో ఒక్కొక్కటి నాకు తెలుస్తా అంటే ఇతర దేశాల నుండి కూడా కెమికల్ కలిపించి కలుపుతాను కాలం. మన పాలు ఎందుకు తాగుతాం? మన ఆరోగ్యం గురించి. కానీ ఇవాళ బయటి పాలు తాగితే విజయ పాలు అన్నది తాగాలి చెప్పాలి. ఎందుకంటే మహిళా డైరీ స్వచ్ఛమైన పాలు అందియాలనే ఉద్దేశంతో మీరు కూడా తెప్పించి కలుపుతున్నారట. మనమో మన బిడ్డల ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఎవరైనా తల్లికి పాలు తక్కువ ఉంటే పాలు పట్టి విషం తాగుతున్నాం.